హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పకలపాటి. సర్వసాధారణంగా మనిషిలో ఉన్నటువంటి శక్తియుక్తుల గురించి తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు. అదేమిటంటే ఈ మొత్తం పర్యావరణాన్ని, చుట్టూ ఉన్నటువంటి పశు పక్షాదుల్ని సృష్టించాడు. కానీ బ్రహ్మదేవుడిలో ఏదో ఒక వెలితి కనపడింది. అది ఏమిటా అని ఆలోచిస్తూ అన్నీ ఉన్నాయి కానీ ప్రపంచాన్ని శాసించడానికి ఒక మనిషి లేడు అని ఆలోచించి తనలో ఉన్నటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా ధారపోసి ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం, అచంచలమైనటువంటి విశ్వాసం అనేటువంటి అనేకమైనటువంటి అంశాలను జోడించి మనిషిని తయారు చేశాడు. కానీ భూమి మీదకు వదిలేలోపు ఓ చిన్న సందేహం వచ్చింది. ఒకవేళ బహుశా ఈ శక్తియుక్తులన్నీ మనిషికి ఇవ్వడం వల్ల మనిషి కాలాంతకుడు, యమాంతకుడు, దైవాంతకుడు అయిపోతాడేమోనని సందేహం వచ్చి కొన్ని శక్తియుక్తులను తిరిగి తీసేసుకుందాం అని అనుకున్నాడు. కానీ ఆ శక్తియుక్తులను ఎక్కడ పెడదాం అని ఒక సందేహం వచ్చింది. ఇంతలో ఒక చిన్న ఎలుక వచ్చి, బ్రహ్మదేవుడా ఆ శక్తియుక్తులన్నీ నాకు ఇచ్చేయి, నేను మట్టి పొరల్లో లోపల దాచేస్తాను అంది. కానీ బ్రహ్మదేవుడు లేదు లేదు, మనిషి ఏదో ఒక రోజు మట్టి పొరలను చీల్చుకుని లోపలికి వెళ్తాడు, దానిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఖచ్చితంగా చేజిక్కించుకుంటాడు అన్నాడు. ఇంతలో ఒక చేప వచ్చి, బ్రహ్మదేవుడా అయితే నాకు ఇచ్చేయి, నేను నీటి లోపల దాచేస్తాను అంది. అయితే బ్రహ్మదేవుడు వెంటనే చేపతో లేదు లేదు, ఏదో ఒక రోజు మనిషి నీటిని కూడా జయిస్తాడు అని చెప్తుంది. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి ఒక గ్రద్ద వస్తుంది. గ్రద్ద అంటుంది, బ్రహ్మదేవుడా నాకు ఇచ్చేయి, ఆకాశంలో ఎత్తుగా పెడతాను అంటే బ్రహ్మదేవుడు అంటాడు లేదు లేదు, మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని కూడా జయించేస్తాడు అని చెప్తాడు. ఈ లోపల ఒక చిన్న పక్షి వస్తుంది. బ్రహ్మదేవుడా అవన్నీ ఎందుకు, ఈ శక్తియుక్తులన్నీ మనిషి లోపలే దాచేస్తే తాను ఎప్పటికీ గుర్తించలేడు కదా అని చెప్తుంది. వెంటనే బ్రహ్మదేవుడు, బేష్, నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. మనిషి భూమిని జయించగలడు, ఆకాశాన్ని జయించగలడు, నీటిని జయించగలడు, చుట్టూ ఉన్నటువంటి మొత్తం అన్నిటినీ జయించగలడు. కానీ తనలోనే నిగూఢంగా దాగి ఉన్న శక్తియుక్తుల్ని మాత్రం ఏ రోజు జయించలేడు అని చెప్తాడు. దీని సారం ఏమిటంటే మనలోని అపారమైన శక్తియుక్తులున్నాయి. వాటిని వదిలేసి మనం పక్క వాళ్ళ గురించో, ఎదురుగా ఉన్న వాళ్ళ గురించో, చుట్టూ ఉన్నటువంటి వాటి గురించో ఆలోచిస్తూ మన జీవితాన్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నాం. కాబట్టి మనలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి శక్తియుక్తుల్ని, సృజనాత్మకతను బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా విశ్వ విజేతలుగా మనల్ని మనమే తీర్చుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.